నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. ఇవాళ రేపు ఫర్టిలిటీ సెంటర్లు చాలా ఎక్కువైపోయాయి. దానికి కూడా అనేక కారణాలు ఉండొచ్చు. అంటే పెళ్లి చేసుకోవడమే సెటిల్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఇక ఒకటి లేట్ అంటే అన్ని లేట్ అంటే మ్యాక్సిమం అసలు ఏ ప్రాబ్లం లేకుండా పుసుక్కున ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా చాలా వద్దనుకున్న వాళ్ళకి వస్తుంది. వద్దనుకున్న వాళ్ళకి వస్తుంది. అవి అనవసరంగా వృధా అయిపోతున్నాయి. కావాలనుకున్న వాళ్ళేమో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోతా ఉన్నారు. జెన్యూన్ గా పిల్లల కోసం పరితపించే ఇళ్లలో వాళ్ళకి మనం ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఉపయోగపడతాయి గురుగారు. అయితే నాకు ఇక్కడ ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది గురుగారు. అంటే పుణ్యం కొద్దీ పురుషుడు అట్లా చెప్తా ఉంటాం కదా. మరి అంటే మనం కర్మానుసారైనా ఎవరైనా మనకి జన్మిస్తారు అని అంటూ ఉంటారు. అంటే మనం ఏ జన్మలో ఏ కర్మ చేసుకోలేమా, మనం ఎవరికి ఏం రుణపడి లేమా, ఎందుకు ఆ ఆత్మ ఈ తల్లి గర్భాన్ని ఎంచుకోలేదు అంటే షీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అనుకోవాలా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే నాకు పిల్లలు లేరని మళ్ళీ పూజలు పునస్కారాలు రోదనలు గొడ్రాలని రకరకాల పేర్లు ఎందుకు పెడతారు గురుగారు? దీనికి ఏంటంటే ప్రధానంగా పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు ఎందుకు కలగట్లేదు సమయానికి అన్నప్పుడు గతంతో పోలిస్తే ఆడపిల్లలు అంత బలంగా లేరు. ప్రెగ్నెన్సీని స్వీకరించి 9 నెలలు పాజిటివ్గా ఒక బిడ్డను మోసి హెల్తీ బేబీకి జన్మనివ్వడానికి తగిన ఆరోగ్యంగా లేరు అని నా అభిప్రాయం. ఎందుకంటే తినేది జంక్ ఫుడ్ ఎక్కువ అండ్ 99% అవుట్ సైడ్ ఫుడ్. దీనివల్ల ఏమవుతుంది, ఆడపిల్లలు బలహీనంగా తయారవుతున్నారు. సరిగ్గా పంటేది గురుగారు అసలు మొదలు తినే ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు సరిగ్గా పంట లేదనే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం వెళ్ళి పండించుకోలేము, మనం వెళ్ళి తినలేము. అక్కడికి అన్ని మందులే. ఏదో ఆర్గానిక్ అని అమ్ముతున్నారు, స్తోమతున్న వాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు కొనుక్కోలేరు. బట్ ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు చూడండి, అన్ని ఇదైనా కూడా ఆడపిల్లలు బలంగా ఉండాలి అంటే మన ఇంట్లో వంటిల్లే వైద్యశాల అన్నారు. మన వంటింట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్స్ చేశారు, ఫర్గెట్ అబౌట్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, దాన్ని పక్కన పెట్టండి. అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఆడపిల్లలు పెద్ద మనిషి అవ్వగానే హైందవ సాంప్రదాయంలో చిమ్మిరి అనేదాన్ని కొట్టి తినిపిస్తారు కదా. అంటే అది అంత బలవర్ధకమైన పదార్థం, అది తినాలి. అలాంటి స్వీట్స్, అలాంటి నువ్వులు బెల్లము ఇలాంటివి తినడం, ఇలా ఇంట్లో అమ్మ వాళ్ళు చేసిన పెట్టే పిండి వంటలు, ఇంటి ఫుడ్, ఇంట్లో మన వాళ్ళు చేసే ప్రిపరేషన్స్, ఇవి తినటం తక్కువైపోయిందమ్మా. దానివల్ల ఆడపిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. సరే ఉన్నారు, ఏదో విధంగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, అన్ని పర్ఫెక్ట్గా ఇంటాక్ట్ ఉన్నాయి, అయినా కూడా రావట్లేదంటే వీళ్ళు భార్యాభర్తలు వాళ్ళకు వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకొని మనకి ఇప్పుడే పిల్లలు వద్దు, వాళ్ళు ఎవరండి అనుకోవడానికి. జన్మ మన చేతుల్లో లేదు కదండి. మనం పార్వతీ పరమేశ్వరులం కాదు కదా. సో మనకి ఇప్పుడే పిల్లలు వద్దు అనేది ఫస్ట్ రాంగ్ డెసిషన్, వెరీ వెరీ రాంగ్ డెసిషన్. నీకు న్యాచురల్గా నీకు డిలే అయ్యి నీకు పుట్టాల్సిన టైంలో పుడితే ఓకే, కానీ దాన్ని కావాలని ఆపట్ చేయడం అనేది, ఇంతకుముందు మనం వివాహం విషయంలో చెప్పుకున్నట్టుగా ఏ సమయంలో సంతానానికి యోగ్యమైన కాలం ఉందో ఆ కాలం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక కావాలంటే రాదు. మనం ఫర్టిలిటీ సెంటర్లు చుట్టి తిరిగి ఆఖరికి అద్దె గర్భాలని తీసుకొని ఏదో సంథింగ్ రకరకాల కలియుగ ప్రభావంతో ఉన్న రకరకాల విషయాల్ని మనం వింటున్నాం. న్యాచురల్ బర్త్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. సో అందుకని ఏదైనా సరే కాస్త ఆడపిల్లలు బలంగా ఉండి పోస్ట్ పోన్ చేయకండి. పిల్లల విషయంలో పోస్ట్ పోన్ చేయకూడదు. అప్పుడు కూడా మీరు జాతకాన్ని ఫాలో అయ్యి ఎప్పుడు అనుకూలం ఉందో అప్పుడు అనుకూలంగా దానికి మీ గ్రహస్థితికి అనుకూలంగా మీరు తలంచి ముందుకెళ్తే జీవితంలో అన్నీ బాగా జరుగుతాయి. లేనట్టయితే ఇబ్బంది అవుతుంది. అది కావాలన్నప్పుడు రాదు. రానప్పుడు నానా తంటాలు పడాలి, రకరకాల పరిహారాలు చేయాలి, రకరకాల గుళ్ళు గోపురాలు తిరగాలి, మళ్ళీ ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాలి, డాక్టర్ల చుట్టూ తిరగాలి. బట్ అవన్నీ తిరిగినా కూడా ఎంత మటుకు అవి సక్సెస్ అవుతాయనేది తెలియదు. మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దానివల్ల ప్రెగ్నెన్సీస్ కూడా వాళ్ళు ఫిట్నెస్తో లేరు. సో ఎప్పుడైతే మానసికంగా శారీరకంగా రెండు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ రాకపోవడం, పిల్లలు సంతానోత్పత్తి జరగకపోవడం.
సంతానోత్పత్తి అనేది మన అసలు వివాహం యొక్క ముఖ్యోద్దేశమే సంతానోత్పత్తి, అంతే తప్ప కామవాంఛలు తీర్చుకోవడానికి వివాహం యొక్క ముఖ్యోద్దేశం కాదు. ఇప్పుడు వెనకటి వాళ్ళు, ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు పూర్వకాలంలో 10 మంది 15 మంది పిల్లల్ని కన్నారంటే వాళ్ళు 24 గంటలు ఏదో ప్రేమ పక్షుల్లాగా ఒక రూమ్లో కలిసి ఉండే కాదు. అది ఆ సంతానోత్పత్తి జరగాల్సిన టైంలో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అదే ప్రధాన ఉద్దేశం. సో సంతానోత్పత్తి అనేది కావాలి, మన వంశోద్ధరణ జరగాలి. సంతానం కలిగినప్పుడే ఆ తల్లిదండ్రులకి ఆ మాతృత్వపు ఇది అనేది ఉంటుంది. సో ఇవాళ రేపు దానికి పోస్ట్ పోన్ చేయడం ప్రధానమైన కారణంగా నేను భావిస్తాను. ఆడపిల్లల ఆరోగ్య పరిస్థితిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో డైట్, మంచి డైట్, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటాను. అన్నీ చేస్తున్నామండి, అయినా కూడా మాకు కలగట్లేదంటే దానికి శుభ్రంగా బ్రహ్మాండమైన పరిహారం ఉంటాయి, మనం చేసుకోవచ్చు. గురుగారు, దానికి ఏదైనా శాపాలు కూడా కారణం అంటారా? ఉంటాయండి, కానీ ఎటువంటివైనా సరే కృష్ణా జిల్లాలో మోపిదేవి అనే ఒక మహాపుణ్యక్షేత్రం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అక్కడ మొక్కుకొని, అక్కడ ఒక నాగమల్లి వృక్షం ఉంటుంది, అక్కడ కనుక సంతానం కోసం ఊయల అనేది ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుంది. దానికి మంత్రం కూడా ఉంది. మంత్రం, పూజా విధానం వేరు. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోవడం ఇది వేరు. ఈ మంత్రం కృష్ణుడు మంత్రం. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనే ఈ మంత్రాన్ని భార్యాభర్త ఇద్దరు కూడా, ఎవరైతే సంతానాన్ని కాంక్షిస్తూ ఉన్న భార్యాభర్త ఉన్నారో వాళ్ళు ఇరువురు కూడా ఈ మంత్రాన్ని చదువుతూ, బాలకృష్ణుడు అంటే కింద చేతిలో వెన్నముద్ద పట్టుకొని పారాడుతున్న బాలకృష్ణుడు ఉంటాడు కదా, ఆ బాలకృష్ణుడు నార్త్ ఇండియా అంతా లడ్డూ గోపాల్ అంటారు. సో ఆ కృష్ణుడిని పూజిస్తూ వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని నివేదించి దాన్ని మీ ఇంటి చుట్టుపక్కల గల పిల్లలు ఎవరికన్నా పంచిపెట్టి మీరు తినాలి. మరి ఒకసారి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి ఒక సోమవారం నాడు వెళ్ళాలి స్పెసిఫిక్ గా, ఎందుకంటే మంగళవారం నాడు అక్కడ పూజ చేయించుకోవాలి, మంగళవారం నాడు ముడుపు కట్టాలి. అందుకని సోమవారం సాయంత్రానికి మీరు మోపిదేవి చేరేటట్టుగా, విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది, గంటన్నర ప్రయాణం. డైరెక్ట్గా అయితే బందర్ హైవేలో వెళ్ళిపోవచ్చు, లేదంటే బస్సులు ఉంటాయి విజయవాడ బస్ స్టాండ్ నుంచి. అక్కడ సోమవారం నాడు అక్కడ గుళ్ళోనే నిద్ర చేసి, గుళ్ళో అన్ని వసతులు ఉంటాయి. మంగళవారం పొద్దున్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని అక్కడ ముడుపు కట్టాలి. కడితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. గురుగారు, ఇందాక నేను అడిగిన ప్రశ్నలో మరో ప్రశ్న, అంటే అసలు పిల్లలు పుట్టడం ఆస్కారం లేదు అన్న వాళ్ళకి కూడా ఏదైనా శాపం కారణమా? పోనీ ఈ జన్మలో ఆ శాపానికి పరిహారం ఏదైనా ఉందా, అట్లీస్ట్ వచ్చే జన్మలో? ఎందుకంటే ఇప్పుడు 40-50 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళకి పుట్టే అవకాశం ఉండదు కదా. అలాంటి వాళ్ళ కోసం అంటే వాళ్ళ జాతక పరిశీలన చేసి ఏ కారణం చేత ఇది జరిగింది, ఇది పితృశాపమా, లేకపోతే ఇంకేదన్నా శాపమా, లేకపోతే కులదేవతా శాపమా, ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్ని రకాలు ఉంటాయి గురుగారు శాపాలు? చాలా ఉన్నాయి. కర్స్ అనేది అది వంశాలని నిర్వీర్యం చేస్తుంది అంటారు కదా, సో అది జాతకంలో తెలుస్తుంది. దాని ప్రకారం మనం చూసుకొని తగిన పరిహారం చేసుకుంటే తప్పకుండా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మనం దేనికి మనం గ్యారంటీలు, మనం బ్రహ్మదేవుళ్ళం కాదు కదా, మెరుగైన అవకాశాలు ఉంటాయి. 100కి 100 పాళ్ళు మంచి అవకాశాలు ఉంటాయి. అలా సక్సెస్ అయిన కేసులు కూడా ఉన్నాయి. చాలా సంతోషం గురుగారు. వైష్మతి భవ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.